అధ్యక్ష, ఈ 0 అవర్ సందర్భంగా ప్లీజ్ కూర్చోండి. నాకు అవకాశం ఇచ్చిన ప్లీజ్ కూర్చోవాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు కమ్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ఈ సమస్య మా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం. అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో ఉండే మా కందుకూరు నియోజకవర్గం ఇటీవల జరిగిన జిల్లా పునర్విభజన కార్యక్రమంలో మమ్మల్ని నెల్లూరు జిల్లాకి చూపించటం, అతి పురాతనమైన అతి పెద్దదైన మా యొక్క రెవెన్యూ డివిజన్ని సంపూర్ణంగా రద్దు చేసినట్లుగా ప్రాథమిక నోటిఫికేషన్లో తెలియపరిచారు. అధ్యక్ష, ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ రెవెన్యూ డివిజన్ని కొనసాగిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. అధ్యక్ష, అయితే జిల్లాకి సంబంధించి కందుకూరు ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని, నెల్లూరు అనేది బహు దూరమైన ప్రాంతం, సుమారు 120 కిలోమీటర్లు ప్రజలు అంత దూరం పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒంగోలులోనే ఉంటే సౌలభ్యంగా ఉంటుందని కూడా వారి దృష్టికి తీసుకుపోవటం జరిగింది. అధ్యక్ష, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పి ఒక మాట చెప్పడం కూడా జరిగింది. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఈ సభ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నా. అధ్యక్ష, ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ అనేది సుమారు 120 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా కొనసాగుతున్న సంగతి. అది కూడా ఒక సబ్ కలెక్టర్ హోదాతోటి ఈ యొక్క రెవెన్యూ డివిజన్కి ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. అధ్యక్ష, ఈ రెవెన్యూ డివిజన్లో ఎప్పుడైతే ఈ ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చిందో గత 60 రోజుల పైచిలుకు నుంచి అన్ని వర్గాల ప్రజానీకం తీవ్రమైన ఆందోళనతోటి తమ నిరసనల్ని నిరవధికంగా తెలియజేస్తూనే ఉంటారు. అధ్యక్ష, దయచేసి అధ్యక్ష, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ని తమరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రజల మనోభావాల్ని మీ ముందు నేను తెలియపరచకపోతే, మా ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని మేము సకాలంలో స్పందించకపోతే తప్పకుండా ఇది మా తప్పు అవుతుంది. అధ్యక్ష, అందుకనే అధ్యక్ష, ఈ కందుకూరుని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించేటట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, అలాగే రెవెన్యూ డివిజన్ని యథాతథంగా కేవలం 4 మండలాలతో కాకుండా గతంలో మాదిరిగా ఈ రెవెన్యూ డివిజన్ కన్నా హోదాని ఎక్కడా తగ్గించకుండా ఈ డివిజన్ని కంటిన్యూ చేయమని కోరుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, అలాగే అధ్యక్ష, ఈ డివిజన్కి సంబంధించి ఇప్పటికే ఈ డివిజన్ ఎప్పుడైతే రద్దన్నారో ఆర్థికంగాను సామాజికంగా ఈ 2 వ్యవస్థలు కూడా సంపూర్ణంగా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి, అక్కడ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద ఇది సమగ్రమైన మార్పును తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, అందుకని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటాను. అధ్యక్ష, తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించమని, కందుకూరుని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తూ దాన్ని యథాతథంగా రెవెన్యూ డివిజన్ని ఉంచాలని కోరుకుంటూ, అధ్యక్ష, మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అధ్యక్ష, ఇది హోంమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 250 మంది పైచిలకు హోంగార్డ్స్ ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నారు. అధ్యక్ష, వీరిని కూడా దయతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వీరిని మన రాష్ట్రానికి తీసుకువచ్చేదానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు.